మీకు మీరే మాకు మేమే అనే ఒక పాట ఉంటుంది. సో అది యాప్ట్గా ప్రస్తుతం ఖచ్చితంగా సరిపోయేది. ఆంధ్రప్రదేశ్లో కూటమిలో జరుగుతున్న పరిణామాలను చూస్తే అది గుర్తొస్తుంది చాలామందికి. సో హరీష్తో మాట్లాడి అదేంటో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరీష్ నిన్న రాజమండ్రిలో కూటమి మీటింగ్ ఏం జరిగింది? మీటింగ్లో మీకు మీరే మాకు మేమే అన్నట్టుగా మూడు పార్టీలు వ్యవహరిస్తున్నాయి. సహాయ నిరాకరణ చేస్తూ ఉన్నాయనే వార్త వస్తుంది. పురంధేశ్వరి తల పట్టుకుని వెళ్ళిపోవాల్సి వచ్చిందనేది అప్డేట్ అంతోంది. ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ముఖ్యంగా తూర్పుగోదావరి జిల్లాలో రాజమండ్రి పార్లమెంటరీ పరిధిలో పోటీ చేయడానికి కూటమి తరపున వచ్చిన పార్లమెంటరీ అభ్యర్థి పురంధేశ్వరికి నిజంగా షాక్ తగిలిందనే చెప్పొచ్చు. ఒక్కొక్క నియోజకవర్గం అంటే ఆమెను అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత చాలా రోజులకు రాజమండ్రి రావడం జరిగింది. ఇక్కడి నుంచి 7 నియోజకవర్గాల అభ్యర్థులతో ప్రత్యేకంగా ఒక్కొక్క సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా రాజానగరం నియోజకవర్గానికి సంబంధించి బూరుగుపూడిలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. దానికి తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలైన జనసేన పార్టీ కూడా హాజరయ్యాయి. అయితే అక్కడ వేసిన ఫ్లెక్సీల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉన్నారో బొడ్డు వెంకటరమణ చౌదరి ఫ్లెక్సీలో ఉన్న ఫోటో అయితే కనపడలేదు. దాంతో తెలుగుదేశం పార్టీ వర్గాలు తీవ్ర స్థాయిలో ఆందోళన దిగి వాగ్వాదానికి దిగి మొత్తం బీభత్సం సృష్టించాయి. అక్కడున్న ఫ్లెక్సీలు ఏదైతే పురంధరేశ్వరి ఫ్లెక్సీలు ఉన్నాయో అన్ని చింపివేసి బయటికి రావడం జరిగింది. తమ నాయకుడు ఎవరైతే ఉన్నారో ఆయన ఫోటో లేకుండా ఈ సమావేశం నిర్వహించడాన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. మరోవైపు ఎవరైతే టీడీపీ నాయకులు వెళ్ళిపోయారో జనసేన నాయకుడు కూడా వాడిని అనుసరించి బత్తుల బలరామకృష్ణ వర్గం ఎవరైతే జనసేన అభ్యర్థి రాజానగరం తరపున పోటీ చేస్తున్నాడు అసెంబ్లీకి, ఆయన కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఈ జరుగుతున్న పరిణామాలు చూసి పురంధేశ్వరి తల పట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఆమె ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు పోటీ చేస్తుంటే 2 అసెంబ్లీ నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్థులు, ఒక దాంట్లో బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నాడు. ఈ 7 సమన్వయంతో ఆవిడ పోటీలో రంగంలో ఉండాల్సిన పరిస్థితి. అయితే ఒక్కొక్క నియోజకవర్గంలో పరిస్థితి ఒక్కొక్క రకంగా ఉంది. ఇక్కడ పరిస్థితి కనీసం పురంధేశ్వరి అర్థం చేసుకునే పరిస్థితులు కూడా లేకుండా ఇక్కడ పరిణామాలు తయారయ్యాయి. ఈ పరిణామాలు చూసి ఆమె నిర్ఘాంతపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే రాజానగరం నియోజకవర్గం ఈ బూరుగుపూడిలో జరిగిన సభలో అర్ధంతరంగా సభ ముగిసిపోయింది. మొత్తం టీడీపీ, బీజేపీ, జనసేన వర్గాలు మా సభను బహిష్కరించి రోడ్డు మీదకి వచ్చి ధర్నాకు దిగినాయి. దీంతో సభ నిర్వహించలేక అర్ధంతరంగా సభను ఆపివేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కూటమి పార్టీలు తమతో ఉన్న పార్టీ నాయకులు ఈ రకంగా ప్రవర్తించడాన్ని అసలు పురంధరేశ్వరి ఏమాత్రం ఊహించలేకపోయారు. మరోవైపు అనపర్తిలో చూస్తే అక్కడ బీజేపీ అభ్యర్థి ఉన్నా సరే తెలుగుదేశం పార్టీ గతంలో ప్రకటించిన రామకృష్ణారెడ్డి హవా ఎక్కువగా ఉండటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. రామకృష్ణారెడ్డిని పోటీలో నిలబడకుండా ఉండాలని ప్రయత్నం చేసినా సరే అక్కడ ఏమాత్రం పరిస్థితులు అనుగుణంగా లేవు. దీంతో అక్కడ బీజేపీ అభ్యర్థి పోటీకి సంబంధించి కూడా సందిగ్ధం ఏర్పడింది చెప్పచ్చు. ఏ రకంగా చూసుకున్నా సరే మరోవైపు పారాషూట్లో వచ్చిన నేతగా, అకస్మాత్తుగా వచ్చిన నేతగా పురంధేశ్వరిని చూస్తున్నారు. రాజమండ్రికి సంబంధించి ఏ రకంగానూ రాజకీయ పరిజ్ఞానం కానీ ఇక్కడ పరిస్థితుల గురించి కానీ ఏమాత్రం తెలుసుకొని పురంధేశ్వరి ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేయడంపై నిరసనలు కూడా వ్యక్తమవుతున్నాయి. హరి. ఆల్ రైట్ హరీష్.